ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు. అసలు ఏమన్నా 10 ఏళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా ఓడగొట్టాలనో బాధ్యత లేకుండా 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే, అరే పిల్లగాడేదో తిప్పల పడుతున్నాడు, చేయని చూద్దాం, 6 నెలలు సంవత్సరం సంసారం చేయని, పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడన్నా పెద్దోళ్ళు. కడపకాడ అడ్డం పట్టుకున్నట్టుంది నా వ్యవహారం. ఏంది జరగొద్దు, ఏంది ఉండొద్దు, ఏం పోయే కాలము, ఏంది దుర్మార్గము. అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలి. మైనారిటీలను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాన కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా ప్రత్యక్షంగా చెప్పిండు రద్దు చేస్తా అని. దాని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే. 4% 12% చేస్తా అని ఊదరగొట్టిండు. ఉన్నాయి రద్దు చేస్తా అని వాళ్ళు డంకా బజాయించి తెలంగాణకు వచ్చి చెప్పారు. ఆడిడే చెప్పలే, ఈడికే వచ్చి చెప్పారు. దాని మీద కూడా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడతలేడు. దీన్ని బట్టి ఈ వర్గాలన్నీ కూడా ఆలోచన చెయ్యాలి. మేం కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకము. అదానీ అంబానీలు ఈ దేశాన్ని దోచుకోవడం, ఈ దేశం యొక్క ప్రభుత్వాల మీద ప్రభావితం చేసి లక్షల కోట్ల 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము జమ చేస్తే నరేంద్ర మోడీ అమిత్ షా వాటిని 6 లక్షల కోట్లకు తెగనమ్ముకున్నారు. బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి నుంచి మొదలు పెడితే రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా మేము సంపాదించి పెడితే, తాత ముత్తాతల నుంచి స్థిరాస్తులను మేము చేసి పెడితే ఈరోజు పల్లి బఠానీలకు మోడీ అమిత్ షా అమ్ముకుంటున్నారు. అందుకే ఈ విధానాలను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎన్నికల్లో తెలంగాణలో లెక్క పక్కా 14 సీట్లు నెగ్గాలి అనే విధానంతో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. మేము స్పష్టంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళొక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దవ్వాలి అని అంటే బీజేపీకి ఓటేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి, వాటిని పెంచాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఉన్న వాటికి రక్షణ కల్పిస్తాం, కొత్త వాటిని పెంచి మీకు పంచిపెడతాం.